ఏం ఓం రాజా గారు ఏంటి సంగతులు? ఏముంది సార్, అంతా బాగానే ఉందండి. ఆయన ఏదో నీకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చినట్టున్నాడు. మీరు చూసారా? కరెక్టే, ఊడిని ఏమి లేవు. గిఫ్ట్ ఏం లేవులే సార్. ఏం చెప్పంటారు సార్, తెరగ నుంచి పిచ్చి కొట్టుడు కొట్టించాడు. నేను తర్వాత చేస్తాను. ఏమే, నేను నీకేం అపకారం చేశానే? ఆ ఫోటోలు తీయటం ఏంటి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? అన్ని నేను నేర్పించినట్టు తీసావేంటి? 6 నెలల నుంచి నెత్తి నూరు కొట్టుకుంటుంటే నా జీతం ఇవ్వకుండా నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. అందుకని ఆ టైంలో తీస్తావు ఫోటోలు? ఆయన పిచ్చి కొట్టుడు కొట్టించాడు. ఐ డిస్మిస్ ఆన్ ది స్పాట్. పోరా, నువ్వు డిస్మిస్ చేసేదేంటి? నేనే నా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను. గుడ్ బై. కొంచెం ముందు అంబులెన్స్ ని పంపించండి సార్. చాలే ఊరుకోమ్మా, తెల్లారేస్తే అటు నుంచి 50 ఇటు నుంచి 50 అంబులెన్స్లు వస్తూ ఉంటాయి. ప్రతిసారి సిగ్నల్ పంపిస్తూ ఉంటే ట్రాఫిక్ క్లియర్ అయినట్టే. 2 నిమిషాలు ఆగితే అదే క్లియర్ అవుతుంది. వెళ్ళమ్మా. ఆ 2 నిమిషాలే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతాయి సార్. ప్లీజ్ సార్ స్టాప్. ఏంటమ్మా నువ్వు చెప్తే వినవే? అరే యు గో 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 గో. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ బేబీ. ప్రతి సిగ్నల్ దగ్గర నీలాంటి ఫిగర్ ఉందనుకో, సూపర్. మా ఎంజాయ్మెంట్ కి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు ఇదిగో నీ గిఫ్ట్. ఇప్పుడైనా అర్థమైందమ్మా నీ అమాయకత్వం. అంబులెన్స్లో పేషెంట్స్ మాత్రమే వెళ్తారనుకున్నావు. ఈ మధ్య ట్రాఫిక్ జామ్ తప్పించుకోవడానికి ఈ కుర్ర గ్యాంగ్ ఇలాంటి అదవ వేషాలు వేస్తున్నారు. కాలం మారిపోయిందమ్మా. నో ప్రాబ్లం సార్. అందులో పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్గా ఉంటుందని భయపడ్డాను సార్. ఇప్పుడు లేరని తెలిసిందిగా ఐఎమ్ వెరీ హ్యాపీ. సారీ ఫర్ ద ట్రబుల్. మా అన్నయ్య నా యాక్టివిటీస్ తెలుసుకోవడానికి ఎవడో డిటెక్టివ్ని అపాయింట్ చేశాడంట్రా. ఆడెవడో నేను ఎలా తెలుసుకోవాలి? అసలు మీ మీద డిటెక్షన్ ఏంటి సార్? అదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఇది గ్యారంటీగా పక్కా ఇన్ఫర్మేషన్. మర్యాదగా నువ్వు కనుక్కొని చెప్పేసి. నేను ఎలా కనుక్కుంటాను సార్? వాడెవడో నాకు ఎలా తెలుస్తారు అసలు? ఒకవేళ కనుక్కొని చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు సార్? ఇమీడియట్గా చంపేద్దాం అనుకుంటున్నా. అలాగా? అయితే నాకు అసలు తెలియదు సార్. నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఓహో మర్యాదగా నువ్వు చెప్పేయాలి. ఒరేయ్, నిద్రలో ఎవరైనా ఏదేదో కలవరిస్తారా? నువ్వేంట్రా నేను డిటెక్టివ్ని నేను డిటెక్టివ్ని నేను డిటెక్టివ్ని అని కలవరేస్తున్నావు? అనే ఉంటాను సార్, పెద్ద జఫాగాని సార్. మా అన్నయ్య గురించి కూడా బ్యాడ్గా మాట్లాడావు. ఇవన్నీ దీంట్లో రికార్డ్ అయినాయి. ఇక్కడి నుంచి ఇక్కడ విషయాలు అక్కడికి వెళ్ళి అనుకో, మా అన్నయ్య దగ్గర ఈ టేప్ ప్లే అవుతుంది. అమ్మా వద్దులేండి సార్, మీకు దండం పెడతాను. అంత పని ఎందుకు సార్? అనవసరంగా అన్నయ్య గారికి తెలిస్తే చంపేస్తారు. అరే రే, ఏదో కార్ యాక్సిడెంట్ అయినట్టుంది. పాపం లోపల ఎవరైనా ఉన్నారో ఏమో. నువ్వు ముందు 108కి కాల్ చేయి. మంటలు ఆరిపోయాయిగా, ఎవరు ఆరిపారు? అవును సార్, నేనే ఆర్పేశాను. లోపల ఎవరు లేరుగా. ఎవరో ఉన్నట్టు టెన్షన్ పెట్టేశా. లోపల ఎవరూ లేనందుకు మనమంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఉంటే వాళ్ళని ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చేదో. థ్యాంక్ గాడ్. పదండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. ఏ స్కూటీ, నిన్నుగా తల్లి దాన్ని ఎందుకే అంత కష్టపడుతున్నావు? ఆ కారు నాదే. మా అన్నయ్య కారు కొనట్లేదని నేనే అంటించాను. అనవసరంగా ఇలాంటి రిస్కులు తీసుకోకమ్మా, ఆవిరైపోతావు. ఆ కొటేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేశారు సార్. హలో, మీ ఇంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఇస్తారా? మీకేనండి. హలో సార్, AP 10081 కార్ మీదేనా? అవును. మీరు కొత్త కార్ కొనడం లేదని మీ తమ్ముడు
కి ఆ కార్ని అంటించేశాడు. ఇలాగే వదిలేస్తే అతని ఫ్యూచర్ కూడా కార్ లాగే తగలబడిపోతుంది సార్. ప్లీజ్ టేక్ కేర్. ఏమైందండి? వాడి కారుని వాడే అంటించేశాడంట. అమ్మా 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 ఏ ఆగాగి ఏడుస్తున్నావేంటి? ఎక్కిళ్ళా? ఏం కళ్ళు దొబ్బినాయా, కనపడలేదా? యాక్సిడెంట్ అయింది. నేను తమ్ముడు కారు వేసుకొని సర్రమని వెళ్ళిపోతున్నాం సార్. వెళ్ళిపోతుంటే కారు వెళ్ళిపోయి ఒక చెట్టుకి ధనేలమని గుద్దుకుంది సార్. కారు పైన గిరగిరా 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 తిరుగుతుంది. అక్కడే ప్రాణం పోతుంది అనుకున్నా సార్. ధనేలమని కింద పడింది సార్. కింద పడగానే ఏదో ప్రాణం నాది పోతే పోయింది, తమ్ముడు బతుకున్నాడని ఆనందపడ్డాను సార్. కారు నువ్వు యాక్సిడెంట్ చేసావో వాడు తగలబెట్టాడో అని నాకు తెలుసు. ఇంతకు ముందే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. కళ్యాణ్, 25 సంవత్సరాల వయసులో నేను మొట్టమొదటి కారు కొన్నాను. ఈ వయసులో నువ్వు కారునే తగలబెట్టావు. కష్టపడి ఎదిగితే నీ జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడకుండా ఎదిగితే జీవితమే లేకుండా పోతుంది. దిస్ ఇస్ ది ఫస్ట్ వార్నింగ్ ఫర్ యూ. వెళ్ళు. నేను ఎందుకు పెట్టాను రా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారా? ఇంకొకసారి కళ్యాణ్, ఈ జ్యూస్ తీసుకో. వద్దొదినా. జరిగిందేదో జరిగింది. మీ అన్నయ్యకి సారీ చెప్పేయచ్చు కదా. సారీయా? సారీ నేనెందుకు చెప్పాలి? ఆయనే నాకు చెప్పాలి కార్ అంటించేలా చేసినందుకు. అడిగిన వెంటనే కొనుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆయనకి ఇష్టం, ట్రెండ్ని ఫాలో అవుతూ న్యూగా ఉంటాం నాకు ఇష్టం. అదర్థం చేసుకుండా. అయ్యో బాబోయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఎప్పుడైనా ఓల్డ్ వదిన బోర్ కొట్టి న్యూ వదిన కావాలంటే నా పరిస్థితి ఏంటి? బోర్ కొట్టింది నువ్వు కదా వదినా, మీ ఆయన. రమ్య, వాడు భోంచేశాడా? మంచినీళ్ళు కూడా తాగలేదండి. ఏదో ఎమోషన్లో అలా చేసేశాను. అన్నయ్యకి సారీ ఎలా చెప్పాలో తెలియడం లేదని తెగ టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదు, నీ తరపు నేనే చెప్తానని వాణ్ణి కూల్ చేసి వచ్చాను. నా సంగతి నీకు తెలుసు కదా. మొదటి తప్పు క్షమిస్తాను, రెండో తప్పు. ఏమో, మీ మొదటి వార్నింగ్ తర్వాత ఎవరూ రెండో తప్పు చేయడం నేను చూడలేదు. నాకెలా తెలుస్తుంది? వాడు కోరుకున్న వెహికల్ నేనే బుక్ చేశాను, కానీ నువ్వే బుక్ చేసావని వాడికి చెప్పు. అలాగే. అబ్బాయి గారు, అమ్మగారు. ఏంటొదినా మంచి హుషారుగా వస్తున్నావు? అన్నయ్య నాకు సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? ఏం కాదు, నీకోసం కొత్త కారు బుక్ చేశారు. అర్జెంటుగా వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. ఆ పనేదో ముందే చేసుంటే కార్ తగలబడేది కాదుగా. అయితే థ్యాంక్స్ చెప్పవా? నా లైఫ్లో అన్నయ్యకి సారీలు థ్యాంక్స్ చెప్పడం జరగదు. నీకైతే ఓకే. నాకా? నాకెందుకు? అన్నయ్య తర్వాతేగా వదినా. అన్న ఎప్పుడు అన్నలానే కనిపిస్తాడు, నువ్వు మాత్రం అమ్మలా కనిపిస్తావు. ఇప్పుడు కూడా ఆయన బుక్ చేయించున్నాడు, నువ్వే చేయించుంటావు. ఏంటి నాన్న నువ్వెక్కడ? వర్షం పడుతుంది కదమ్మా, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. గొడుగుంది కానీ నువ్వు తడిచావేంటి నాన్న? ఇంట్లో ఉన్న గొడుగు పాడైపోయింది, కొత్త గొడుగు కొని తెచ్చేలోపు కొంచెం తడిశానంతే. అయినా నా బంగారు తల్లిని తడవకుండా తీసుకెళ్తున్నానుగా. పద 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 పద. కమ్ 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 కమ్. అయ్యో తెచ్చిపోయావే. ఇదిగో ఇదిగో తుడుస్తాను. వచ్చేసారా? బాగుందండి, చాలా బాగుంది. తడిచింది మీరు. ముందు మీరు తను కూడా తడిచింది. ఏం పర్వాలేదు, ముందు మీరు తుడుచుకోండి. అరే కూర్చోండి. నువ్వు వెళ్ళి పట్టు మార్చుకుంటామా? వెళ్ళి. ఓకే. పట్టండి. నాకెందుకే, అమ్మాయికి వెయ్యి. ఏం పర్వాలేదు. మీరు మీ కూతురు మీద ప్రేమ చూపిస్తున్నారు, నేను నా మొగుడి మీద ప్రేమ చూపిస్తున్నాను, అంతే. అయ్యో తను కూడా పట్టండి. తడిచింది. ఏమండి, చూసారా అప్పుడే జలుబు చేసేసింది. చెప్తే వినరుగా. వద్దు వద్దు. దానికి పడతానండి. 5 minutes నాన్న. మళ్ళీ అక్కడికే వర్షంలో. నిన్నే. నాన్నకి జలుబు చేసి అస్సలు తగ్గదు. 2 నిమిషాల్లో టాబ్లెట్ తీసుకుని నాకు వచ్చేస్తాను. టాబ్లెట్లు అవి ఏమి వద్దు. ఇంకెక్కడుంది? వెళ్ళిపోయింది తేవడానికి. ముందు మీరు బట్టలు మార్చుకునండి, భోజనం వడ్డిస్తాను. ఎక్కడికి వెళ్తున్నారా? అది నా కార్ నెంబర్ పట్టుకుని మా అన్నకు ఫోన్ చేసిందిరా. దాని ఫోన్ నెంబర్ పట్టుకుని దాని ఇంటికి రాలేను అనుకుందా. వెళ్ళి దాని సంగతి చెప్పొస్తా.
అలా ఉన్నావు? ఏం లేదురా, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒకే అమ్మాయి ఒకే రాత్రి 1,00,000 సార్లు గుర్తొచ్చిందిరా. ఎవర్రా అమ్మాయి? ఇంకెవర్రా, సంఘ సేవకురాలు. నువ్వు నా అమ్మాయిని పిలుచుకొస్తాను. ఏ నువ్వు పిలుచుకొచ్చేదేంట్రా, అదే నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. అబ్బో వీడేంటి ఇక్కడున్నాడు? వీడు గాలోడే, ఎక్కడైనా ఉంటాడు. హే మిస్టర్, నో పార్కింగ్ లో కార్ పెట్టారు. కింగ్ అనేవాడు నో పార్కింగ్లో కూడా ఉంటాడు. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడు లేడు కదా? మీకెలా తెలుసు? నా డార్లింగ్కి నేను కనపడేదాకా ఎవడో నచ్చడమ్మా.